హలో అందరికీ. ఈ వీడియోలో మా నెల్లూరు స్టైల్లో మినువులు పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కినాక 1 కప్పు మినప్పప్పు వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇవి ఒక హాఫ్ వేగినాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేపేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, మెంతులు ఫస్టే వేసేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కొంచెం మినపప్పు టైం పడుతుంది వేగడానికి. ఒక హాఫ్ వేగినాక ఇవి వేసుకొని ఇవన్నీ కూడా దోరగా వేపేసుకున్నాక ఇందులోనే ఒక 8 కానీ 9 కానీ ఎండు మిరపకాయలు వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా వేపేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోండి. ఒక 2 టమాటాలు, కొంచెం చింతపండు వేసి మగ్గిచ్చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదండి. టమాటాల వాటర్కే మంచిగా మగ్గిపోతుంది టమాటాలు ఇంకా చింతపండు. లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటే మంచిగా మెత్తగా అయిపోతుంది. ఇది మొత్తం చల్లగా అయినాక ముందు ఎండుమిరపకాయలు ఇంకా ఈ టమాటో పేస్ట్, కొంచెం ఉప్పు తగినంత వేసుకొని ఇంకా 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మొత్తం మిక్సీకి పట్టేసుకోండి. ముందే మినపప్పు వేసుకుంటే మినపప్పు మెత్తగా అయిపోతుంది. ఈ పచ్చడికి మినపప్పు కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది. ఈ పచ్చడి వేడి అన్నంలోకి కానీ ఇంకా దోశలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. మినపప్పు కూడా వేసేసుకొని కొంచెం మెత్తగా అవ్వాలండి. ఎక్కువ మెత్తగా చేయొద్దు పచ్చడి. మీకు పచ్చడి కొంచెం గట్టిగా అనిపించినట్టుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక్కటేసారి గ్రైండ్ చేసుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మినువుల పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.